కాంగ్రెస్ నేతలను కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే విమర్శించారు. ఇక కాంగ్రెస్ తెలంగాణకు సాగునీటి రంగం విషయంలో చేసిన పాపాలు తవ్వితే పుట్టల నుంచి పాములు వచ్చినట్లుగా వస్తాయని సెటైర్లు వేశారు. ఇక బ్రిటిష్ ట్రిబ్యునల్ తాజా మధ్యంతర ఉత్తర్వులు ముమ్మాటికి మాజీ సీఎం కేసీఆర్ ఘనతే అని అన్నారు. మంత్రి ఉత్తమ్ రికార్డులు తెప్పించుకొని చూడాలని తెలిపారు. ఇక 10 ఏళ్ల కేసీఆర్ పాలనతోనే మహబూబ్ నగర్ అభివృద్ధి జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ ఏ పని చేయలేదని అనే మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తమ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఇక కేసీఆర్ పాలమూరు నుంచి వలసలు తగ్గించారని చెప్పారు. పాలమూరు వెనకబడటానికి ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్దే పాపమని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఇది టిఆర్ఎస్ పాపం, ఇది టిఆర్ఎస్ పాపం నవ్వుకుంటారు రైతులు. రాష్ట్రం ఏర్పడిన ఒక నెల రోజుల నుంచే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956 ప్రకారం సెక్షన్ 3 ప్రకారం వాటర్ కేటాయింపు ఉండాలని చెప్పి లెటర్ రాసింది కేసీఆర్ గారు కాదా? దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి ఫైల్ తెప్పించుకొని చూడండి. అంటే మీరు చదువుకున్న వాళ్ళు, చదువుకొని ఒక అధికారి కూడా పనిచేసిన వాళ్ళు, పుట్టిగా ఏది పడుతుంది మాట్లాడితే కాదు కదా. ఫైల్ తెప్పించుకోండి, కట్టల ఫైల్ తెప్పించుకొని చూడండి. కనీసం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగినటువంటి ఫైల్ అంతా చూడండి, ఎన్ని లెటర్ రాసినది. నెల రోజుల రాష్ట్రం ఏర్పడి నెల రోజుల నుంచి కేసీఆర్ గారు నీళ్ళ రూపాయలు పడ్డాడు, సెక్షన్ 3 ప్రకారం కేటాయించాలని చెప్పి. మరి మీరు ఏదైతే సెక్షన్ 89 ప్రకారము మేము కొట్లాడమంటున్నాం, అసలు సెక్షన్ 89 ఎట్లా వచ్చింది? మీ వల్ల వచ్చింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 89 ప్రకారము కేటాయింపులు అనేది మీ వల్లనే అది వచ్చింది. అది కాదు, రాష్ట్రాల వారిగా విభజించాలని వీళ్ళని కొట్లాడింది కేసీఆర్ ప్రభుత్వం, కోర్టులకు వెళ్ళింది కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వమే. మేము పరిష్కరిస్తాం, కోర్టుల కేసు పరిష్కరించలేమని చెప్తే దాన్ని ఎదుట చేసి మళ్ళీ పట్టుబట్టింది ప్రభుత్వమే. స్వయంగా కేసీఆర్ గారే అక్కడ బిడ్డల ముందుకు ఆదరైనటువంటి విషయం కూడా ప్రజలు మర్చిపోతారా? చెప్పండి. అసలు మీరు చేసింది ఏంటి? రెడీగా ఉంది, రెడీగా మేము పెట్టిన మోటార్లు ఉన్నాయి, మేము కట్టిన రిజర్వాయర్లు ఉన్నాయి, మేము తోయిన కాలువలు ఉన్నాయి. చేయాల్సి